శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని, అలాగే చంద్రుడు మకర కుంభ మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి. శని వ్యయంలో బలంగా ఉన్నారు. 5 బిందువులతోటి బలంగా ఉంది. అయితే పంచమంలో కుజకేతువులు ఉన్నారు. కుజుడు పంచమంలో మారడం వల్ల సంతానపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. అయితే వ్యాపార నిమిత్తం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అయితే భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెడతాయి. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించివి కొన్ని ఇబ్బంది పెడతాయి. అమ్మాలంటే అక్కడ అమ్ముడవవు, కొనాలంటే అవి దగ్గర కూడా రావు అనే పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఏకాదశిలో రాహు ఉండడం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ముక్కుసూటితనంగా వెళ్ళడం వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇటు ఉద్యోగంలో కావచ్చు, అటు బంధుమిత్రుల్లో కావచ్చు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ వారం అడిగి శని వీరికి బలంగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. విద్యార్థులకు కొంత కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే పోటీ పరీక్షల్లో అందరికంటే మీరే ముందు ఉండాలి అనే యోచన చేస్తారు. కానీ అది ఫలించే యోగ్యత లేదు. కాబట్టి జాగ్రత్తగా చదివి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎటువంటి వాటికి డీవియేషన్ కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు అవసరం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వరకు బాగుందని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గర దాకా వచ్చి సంబంధాలు చేజారిపే అవకాశం గోచరిస్తుంది. మంచి సంబంధం కదా, ముందుకు వెళ్దాం అనుకుంటారు. అది మీ చేతి దాకా వచ్చి మాకు వద్దు అని వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ పంచమంలో కుజకేతువులు ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కోపాన్ని అధిగమించుకోవాలి. ఏ పని చేసినా ముందుకు వెళ్దాం, మళ్ళీ వెనక్కి రావడం అటువంటి జరుగుతుంటుంది. సంతానపరంగా ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు అధికంగా ఖర్చు ఉంటుంది. ₹1కి ₹10 ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, నలుగురితో మాట్లాడేటప్పుడు తగాదాలకి, వివాదాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఉద్యోగంలో చిన్న మార్పులు ఏమైనా ఉంటే కూడా అవి సమసిపోతాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎందుకంటే ఈ కుజుడు, శని పరస్పర వీక్షణ వల్ల, షష్టాష్టకాల వీక్షణ వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు. అలాగే దేశ భవిష్యత్తు పైన కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ కుజ శని కలయిక అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి సాధ్యమైనంత వరకు కోపాన్ని అధిగమించుకుని సామరస్యంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా కుజుడికి, శనికి సంబంధించిన అభిషేకాలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, లేదా జపహోమాలు చేయించుకోవడం చెప్పదగిన సూచన.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది. అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొండొచ్చు. కోర్టుపరమైన ఇబ్బందులు కావచ్చు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిదీ చికాకుగా అనిపిస్తుంది. ఇంత కష్టపడుతున్నాం, ఇంత ట్యాక్సులు కడుతున్నాం, అయినా సరే ఏదో ఇబ్బంది ఉంటుంది అనే భావన ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తం చక్కగా ఉంటుంది, కానీ ఇటువంటి తలనొప్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం మారకుండా స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే వాటి మంచి చెడులు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. భాగ్యంలో రాహు వల్ల అయ్యో మారదాం, లేదా కెరియర్ మారదాం, ఉద్యోగం మారదాం అనే ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే ఇల్లు కొనుగోలు కావచ్చు, సహోదరుల మధ్య కావచ్చు, చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు, కుజవత్ కేతువు అన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, సర్జరీలు కావచ్చు జరిగే అవకాశం గోచరిస్తోంది. వాళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే జీవిత భాగస్వామితో ఏదైనా నిర్ణయాలు చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి కూడా. అలాగే వాహన యోగం కొనాలనుకునేవారు కొంత ఆగి ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే చతుర్థంలో కేతువు, ఏకాదశంలో శని, ఈ కుజ శనిలు షష్టాష్టక వీక్షణ ఉండడం వల్ల కొంత విపత్కర పరిస్థితులు గోచరించే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొన్ని రాశులకు ఉంది. అయితే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రయాణాలు చేసేటప్పుడు మరీ ముఖ్యం అనుకుంటేనే చేయడం చెప్పదగినది, లేకపోతే వాయిదా వేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. మీరు కోరుకున్న సీట్ లభించిన ఆనందం ఎక్కువగా వెల్లడిస్తారు. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభిస్తాయి. ఈ ప్రభుత్వ సంబంధమైన పరీక్షా సమయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి. ఎగ్జామ్ రాసేటప్పుడు తడబడ్డం, అయ్యో రాయగలమా, ముందుకు వెళ్ళగలమా, లేదా మనం ఉద్యోగం రాగలమా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా మీకున్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి సాధిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొంత ఆగి ఉండడం మంచిది. చేతిదాకా వచ్చి చేయి జారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు విషయంలో, H1B విషయంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగం చేతిదాకా వచ్చి చేయి జారిపోయి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా సరే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచిగా రాణించగలుగుతారు. వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత చంచలమైన మనస్తత్వంతో కలిగి ఉంటారు. వాటి విషయంలో ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు స్పష్టంగా అనుసరించి ముందుకు వెళ్ళండి. లేకపోతే నలుగురిలో అభాస్పాలు కావడం, లేదంటే మీరు చెప్పిన వాటికి తిరస్కరించడం అనేది జరుగుతుంటుంది. ఇటు వ్యాపారంలోనూ ఇటు సహా ఉద్యోగుల్లో కూడా ఇబ్బంది ఉండే అవకాశం కొద్ది వరకు గోచరిస్తోంది. వ్యాపార వృద్ధి మీరు చక్కగా చేస్తున్నా కూడా మీ పైన దుష్ప్రచారాలు చేసే అవకాశం గోచరిస్తోంది. చక్కగా చేస్తున్నారు, అయినా సరే ఏదో ఒక వంక పెట్టి మిమ్మల్ని బయటికి పంపించాలనో లేదా పార్ట్నర్షిప్ నుంచి తీయాలనో యోచన చేస్తారు. వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భగవత్ సంకల్పం, అమ్మవారిని ప్రార్థించడం చెప్పదగిన సూచన.
ఈ చతుర్థంలో కేతువు, ఏకాదశంలో శని, ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కొంత మనోవేదన గురి అవకాశం కూడా గోచరిస్తోంది. ఎందుకంటే ఈ షష్టాష్టకాలు అనేవి అన్ని గ్రహాల మీద కాకపోయినా కొన్ని గ్రహాల మీద ఉంటుంది. అయితే చతుర్థంలో కుజకేతువు, కుజవత్ కేతువు, ఈ కుజకేతువు కాంబినేషన్ అనేది చాలా అరుదు. 36 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ రెండు కాంబినేషన్స్ అనేది. ఇది చతుర్థంలో ఉండడం వల్ల స్థిరాస్తులు, వాహనాలు, మాతృ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఒకవేళ గుళ్ళో కాకపోతే మన ఇంట్లో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జన్మరాశిలో గురు సంచారం, భాగ్యంలో రాహు సంచారం. ఈ గురు రాహు సంచారం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పచ్చు. అయితే తృతీయంలో కుజుడు, దశమంలో శని, ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కెరియర్లో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. అయితే ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ వారం కెరియర్ పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. శని కూడా దశమంలో బలంగా ఉన్నారు. రాజకీయాలకు సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కాంట్రాక్ట్లు కానీ చేసే వాళ్ళకి చక్కగా రాణించగలుగుతారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. అయితే ఈ భాగ్యంలో రాహు, దశంలో శని, ఈ ప్రభావం వల్ల సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కుటుంబంలో అశాంతి కావచ్చు, లేదా భాగస్వామి మధ్య ఇబ్బందులు కావచ్చు, ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా సరే అవి తొలగిపోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. ఏదైనా సరే ఈ వారం మీకు చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రయత్న లోపం లేకుండా మీరు ఏ పని చేసినా అది నెరవేరుతుంది. ఏదైనా భగవత్ సంకల్పం, భగవత్ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తద్వారా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా, చదువురీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అక్కడ సీట్ లభిస్తుంది. అయితే డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్స్ విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ సహోద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మీకు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. ఏదైనా సరే మనం ఎందుకు వచ్చాం విదేశాలకి, చదువుకోవడానికి, స్థిరంగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే మనోభావనతో మీరు ముందుకెళ్తారు. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. జీవిత భాగస్వామితోటి మాట పట్టింపు లేకుండా చూడాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మీరు ఒక మాట చెప్తే అది వక్రార్థాలు తీసే వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైనటువంటి వరకే ప్రయాణాలు చేయండి. లేకపోతే ఫోన్ కాల్ ద్వారా చేసుకోవడం, లేదా ఇతరత్ర విషయాల దగ్గర చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అయినా సరే గురువు అనుగ్రహం వల్ల అదే మళ్ళీ సంబంధం రావడం, అది మిమ్మల్ని అడిగి మరీ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారపరంగా స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక 45 రోజులు ఆగి తర్వాత చేయడం మంచిది. ఎందుకంటే ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. కుజుడు అగ్నితత్వ రాశి. వ్యాపార పరంగా ఆర్థిక పరంగా హరించే విషయంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అత్యవసరం అయితే తప్ప ఏ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఉండడం చెప్పదగినది. అలాగే కుటుంబ స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మాట పట్టింపు లేకుండా కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడతాయి. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. విదేశాల్లో ఉన్నవారికి విద్య ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. చిన్న చిన్న మనస్పర్ధలు, ఒక మెంటల్ టెన్షన్స్ అనేవి ఏర్పడతాయి. అటువంటివి లేకుండా ప్రశాంతంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే భూమి కొనుగోలు కానీ ఆభరణాల కొనుగోలు కానీ ఇటువంటి చేసేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం, అప్పు చేసి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండడం చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, పోటీ పరీక్షల్లో కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. డిఎస్సి ఎగ్జామ్స్ టీచర్ పోస్టులకు ఎవరైతే రాస్తున్నారో వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం మీ వంతు. ఏదైనా సరే పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి, మనం చక్కగా చదువుకోవాలి, పైకి రావాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగండి. ఎవరో ఏదో చెప్పారు, సరే బాగానే ఉంటుంది, అలా వెళ్దాం ఇలా వెళ్దాం అనే చంచల మనస్తత్వంతో లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కొంత స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో సహోద్యోగులతో కావచ్చు, పై అధికారులతో కావచ్చు ఇబ్బందులు ఏర్పడతాయి. ఏది మాట్లాడినా అది తప్పుగా అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపార పరంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించదలుచుకుంటే ఒక 45 రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. అలాగే భాగ్యంలో శని బాగున్నాడు. కాకపోతే ఇక్కడ ద్వితీయాధిపతి కుజుడు అష్టమ శనిని చూస్తున్నారు కాబట్టి ఈ శని కుజుల కాంబినేషన్ అనేది మంచిది కాదు. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఇది అన్ని రాశుల వారు చేయాలండి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ కుజశని కాంబినేషన్ అనేది చాలా విపత్కర పరిస్థితులు గోచరిస్తోంది. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. సింహంలో కుజుడు 36 ఏళ్ళ తర్వాత రావడం, కుజకేతువుల కాంబినేషన్ కలవడం, ఇటువంటి పరిణామాలు యుద్ధ ప్రాతిపదికను సృష్టిస్తుంది. అగ్నిపర్వతాలు సంభవించే విధంగా గోచరిస్తోంది. అలాగే రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. దేశ భవిష్యత్తు ఏటో వెళ్తుందన్న భావన ఏర్పడుతుంది. దేశాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం, యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏది చేయకుండా ఉండడం అనేది మంచిది.
ముఖ్యంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. జన్మరాశిలో కుజుడు, కేతువు, అలాగే అష్టంలో శని. అష్టం శని అష్టక వర్గులో 5 బిందువులతో ఉన్నారు. అయితే కేతువు అంత గొప్పగా లేరు. కుజుడు కూడా సింహరాశిలో కేతువుతో కలవడం వల్ల లేనిపోని అనుమానాలు, అపోహలు, చిన్నపాటి విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రమోషన్స్ రాకపోయినా డిమోషన్స్ మృతికి రావు. వ్యాపార పరంగా ఉన్న వ్యాపారాన్ని చేసుకోవడం, ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవడం, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇల్లు కొనాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఇది మంచి తరుణమే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొనకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి సీటు కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. అయితే స్నేహితులతోటి సన్నిహితంగా ఉండడం, వ్యసనాలకు బానిస అవ్వడం ఇటువంటి ఏర్పడతాయి. వాటికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈరోజు అందరూ బాగానే ఉంటారు, కానీ అవసరానికి మీకు ఎవరు తోడురారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్న వారికి పర్వాలేదు అనిపిస్తుంది. కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిరు వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుగా ఉంటాయి. ₹1 వస్తే ₹3 ఖర్చు ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వచ్చిన అవకాశాలు ఎంతవరకు ఉపయోగించుకుంటారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. శని ఈ వారం కొంచెం బలంగా ఉన్నారు. అయితే వీరు 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపత హోమం చేయించడం తప్పనిసరి. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయండి. అలా కుదరని పక్షంలో ప్రతిరోజు ఇంట్లోనే శివుడికి ఓం నమః శివాయ అంటూ 108 సార్లు అభిషేకం చేసి ఆ జలాల్ని తీర్థం కింద తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇటువంటి కుజ శని కేతు కాంబినేషన్లో ఈ కుజకేతువులు అలాగే అష్టమాన్ని కుజుడు చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులను ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజు అభిషేకం చేసి ఆ జలాలని తీర్థం కింద తీసుకోవడం, లేదా ఖడ్గమాల స్తోత్రం కానీ దుర్గాదేవి అష్టోత్తరం కానీ ప్రతినిత్యం పఠించాలి. ఈ 45 రోజులు ఈ రాశివారు తప్పనిసరిగా పఠించడం చెప్పదగిన సూచన. మరీ చెప్పడం కూడా సూచనే. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొంత సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే కోపాన్ని అధిగమించాలి. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వృత్తిరీత్యా చక్కగా ఉంది. వ్యాపారం కూడా చక్కగా సాగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, జిఎస్టీకి సంబంధించి కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఆరోగ్యరీత్యా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపు నొప్పి సంబంధించి, స్పైన్కి సంబంధించి, మోకాలు నొప్పులు, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇటువంటి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. తగిన సమయంలో ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యయంలో కుజకేతువులు ఉన్నారు. ఒక్కోసారి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా ఎంతవరకు సాధ్యమైనంతవరకు దాచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంట్లో పులిలాగా ఉంటారు, కానీ బయటికి వెళ్ళేసరికి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ఏదైనా చేద్దామనుకుంటే మనసులో భయం ఉంటుంది. మనం చేయగలమా లేదా, ముందుకెళ్ళగలమా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, లేదా పరీక్ష బాగా రాయగలమా, మన వ్యాపారం సరిగ్గా చేయగలమా అనే భావన ఏర్పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీకున్న తెలివితేటలు అందరికంటే మీకు ఎక్కువ ఉంటాయి, కానీ వాటిని మీరు ఉపయోగించుకోరు. సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే ఇటు పరీక్షలు బాగా రాయిస్తారు, వ్యాపారం చక్కగా ఉంటుంది, ఉద్యోగంలో కూడా మంచి మార్పులు వస్తాయి. ఏదైనా సరే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మన సంకల్ప సిద్ధిరస్తున్నాం. మన సంకల్పం ఎంత గట్టిదైతే ప్రతి పని అంత గట్టిగా ఉంటుంది. జాతకాలు అనేవి 50% ఉంటాయి, కానీ 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన సంకల్పం, మనం కోరుకునేది చెయ్యాలి అనేది ముందు సంకల్పించుకోవాలి. ఆ సంకల్పం తగ్గ దైవానుగ్రహం. అందుకే అన్నారు పెద్దలు, దేవుడు రోజు ఎందుకు దండం పెట్టుకోమంటాం? ఒక పని కావాలన్నప్పుడు ఆశీర్వచనం. పెద్దల ఆశీర్వచనం ఎంత ముఖ్యమో భగవంతుడి ఆశీర్వచనం కూడా అంతే ముఖ్యం మనకి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో సరే భగవన్నామ స్మరణ చేసుకోవడం, పెద్దల ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్ళండి, మంచి విజయాలు సాధిస్తారు. అలాగే ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఒక అనుకోని అవకాశాలు కూడా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. కొంత నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉన్న వ్యాపారాలని ఇబ్బంది లేని వాతావరణంగా చూసుకోవడం, ఎవరు మనవారు ఎవరు పరాయివారు అని ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. అందరూ మనవాళ్ళే అనుకుని ముందుకెళ్తే మోసపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. దశమంలో గురువు వీళ్ళు చక్కగా ఉన్నారు. అయితే సప్తమ శని కూడా వీళ్ళకి బాగున్నా వ్యయంలో కుజకేతువులు సరిగ్గా లేరు. కాబట్టి డబ్బు విషయంలో అలాగే భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు కుటుంబానికి సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు ఏదైతే ఆశిస్తారో అది నెరవేరుతుంది. జీవితాశయం నెరవేరింది, ఇంతకన్నా మనకి ఏం కావాలి అనే భావన ఏర్పడుతుంది. ఎందుకంటే మీ జీవితాంతం కష్టపడేది అంతా పిల్లల కోసమే. వారు బాగుంటే మనం చాలు అనే ఉద్దేశంతో మీరు కష్టపడతారు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు చక్కగా ఉంది. అలాగే రాత పరీక్షలు రాసేవారు కూడా చక్కగా ఉంది. కాబట్టి ఎటువంటి భయాందోళనకు లేకుండా ముందుకు సాగండి, విజయం సిద్ధిస్తుంది. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించడం తప్పనిసరి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. రావాల్సిన పెండింగ్ బిల్స్ చేతికి వస్తాయి. లోన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అయ్యో లోన్ రాలేదు అనే బాధపడుతున్న వారికి ఈ వారం లోన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. భాగ్యంలో గురువు బాగున్నారు. పంచమంలో రాహు. ఈ భాగ్యాధిపతి గురువు, పంచమాధిపతి రాహు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అయితే ఎంత చేసినా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యరీత్యా ఏదైనా ఆందోళన అవుతుందేమో అన్న భయం ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యరీత్యా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చక్కగా ఉంది. కాస్త అలసటగా ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అలాగే
ఆహారం కూడా తగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ శ్రమిస్తారు. ఆ శ్రమలోనే మీరు ఆహారాన్ని మర్చిపోవడం, నిద్రాహారాలు పక్కన పెట్టి గట్టిగా శ్రమించడం కూడా ఒక అందుకు మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు. అటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది, వ్యాపార వృద్ధి బాగుంటుంది. మునపటి 3-4 నెలల కంటే కూడా ఈ వారం నుంచి వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. గురువు అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తోంది. అయితే లాభస్థానంలో కుజకేతువులు ఉన్నారు. అంటే ఖర్చు ఇలా రావడం, అలా ఖర్చు అయిపోవడం. సో వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ పెట్టుకోవడం, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, లేదా బంగారు ఆభరణాలు కొనుక్కోవడం, ఇటువంటివి చేయండి. షేర్ మార్కెట్ దూరంగా ఉండడం, ల్యాండ్ విషయంలో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే అందరినీ నమ్మి మోసపోవడం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కంటే ఇండివిజువల్గా చేసుకునే వ్యాపారాలు వీళ్ళు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా చేయవలసి వస్తే అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ వరకు మీరు చూసుకోవడం చెప్పదగినది. లేకపోతే ధన నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రావడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చక్కగా ఉంది, మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి మెడికల్ సీట్ వస్తుంది. అలాగే ప్రభుత్వ పరంగా టీచర్స్ ఉద్యోగం ప్రయత్నం కావచ్చు, లేదా మరే ఏ ఇతరత ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులకు గోచరిస్తోంది. మంచి ఉద్యోగం లభించే దిశగా గోచారం నడుస్తోంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా కష్టేఫల్ ఎండ్గా మీ కష్టం తగిన ప్రతిఫలం లభించే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అయితే చేతి దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం, ఈ చిరు వ్యాపారస్తులు హోటల్ మేనేజ్మెంట్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, డెంటిస్ట్కి, వైద్య వృత్తిలో ఉన్న గైనకాలజిస్టు, వీళ్ళకి ఈ రంగాల వారికి వారం చక్కగా ఉందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి ఏకాదశంలో కుజకేతువులు, 6వ శని, ఈ ప్రభావంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఫైనాన్స్ పరంగానే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఇటువంటి విషయ వ్యవహారాల మీద అఘోర పాశుపత హోమం చేయించడం, అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఖర్చు అధికంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అయితే అష్టమంలో బలంగానే ఉన్నారు. వ్యాపార రీత్యా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఎక్కువ సంపాదిస్తున్నారనే ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వాటన్నింటినీ పక్కన పెట్టి మీ మనసుకు ఏది నచ్చుతుందో అదే చేయండి. ఉద్యోగంలో కూడా పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఉద్యోగం మారాలనుకునే వారి మట్టుకి ఒక 2 నెలలు ఆగిన తర్వాత మారడం అనేది చెప్పదగిన సూచన. ప్రస్తుత పరిస్థితుల్లో దశమంలో కుజకేతువులు ఉన్నారు. వృత్తి స్థానంలో కుజకేతువులు అనేది సంభవించింది. కుజుడు అగ్నితత్వ రాశి, కేతువు కుజవత్ కేతువు. కుజుడిచ్చే ఫలితాలే కేతువు కూడా ఇస్తారు. ఇద్దరు ఒకే రాశిలో వృత్తిలో ఉన్నారు. కాబట్టి వృత్తిపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండడం, వచ్చిన ఉద్యోగ అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం, మనకి ఎంత కోపం వచ్చినా వాటిని అందించుకుని సమన్వయం పాటించడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు, లోన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఉంటే కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఒక స్థిరాస్తిని అమ్మి
ఇంకో స్థిరాస్తిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. వాటి విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఎవరికైనా డబ్బు తనఖా పెట్టి అప్పుగా ఇవ్వడం కానీ ఇటువంటి ఏమీ చేయకుండా ఉండడం చెప్పదగినది. మీరు మంచితనంగా వెళ్తారు, కానీ మీ అవసరాన్ని వాడుకుంటున్నారనే విషయం మీకు తెలియదు. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం, మన సహాయం మనం చేద్దాం అనే ధోరణిలో మీ మంచితనం ఉంటుంది. అదొక మందుకు మంచిదే. అయితే దానం చేయొచ్చు, సహాయం చేయొచ్చు. అపాత్ర దానం అనేది అంత మంచిది కాదు. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. అలాగే జీవిత స్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దశమాధిపతి అయిన రావి సప్తమంలో ఉన్నారు. అయినా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి గాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు గట్టిగా ప్రయత్నాలు చేయండి, మంచి ఉద్యోగం లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాస్త చికాకు పెట్టే విధంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దశమంలో కుజుడు 4వ స్థానమైన వృశ్చికాన్ని చూడడం ఒక అందుకు మంచిదైనా సరే, వృత్తికారకుడు దశమంలో ఉండి అది సింహంలో ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బంది ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవడం ఎంతైనా చెప్పదగిన సూచన. అదేవిధంగా గ్రీన్ కార్డ్, వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నత్తనడక పడతాయి. వీసా రాక, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. కొంతవరకైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో గురువు ఉన్నారు. కడుపుకు సంబంధించి, హృదయం సంబంధించి, అలాగే గ్యాస్ట్రిక్, అసిడిటీ, గ్లైనిక్ సంబంధించి ఇటువంటి విషయాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. సరైన సమయంలో ఆహారం, నిద్ర అనేది చాలా ముఖ్యం. మీరు కష్టపడతారు కానీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా సరే ఈ వారం ఈ రాశి వారికి కొంత మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఒక కొలికి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం అవక సంబంధాల కోసం వేచి చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతాన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సినిమా రంగాల వారికి, రాజకీయ నాయకులకి కొంత అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఒక 45 రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. భాగ్యంలో కుజకేతువులు ఉన్నారు. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఆవిరైపోతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి రాదు. ఇటువంటి విపత్కర పరిస్థితులు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 2 నెలల తర్వాత వాటి మీద ఫోకస్ పెట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగింది. ప్రస్తుతం వ్యాపారం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళైతే కనుక కొన్ని జాగ్రత్తలు మటుకు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం మంచిది. సాధ్యమైనంతవరకు సేవింగ్స్ రూపైనా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో వీళ్ళు బాగున్నారు. అర్ధాష్టమి శని నడుస్తోంది. అయితే లేదా అదైపోతుంది, ఇదైపోతుంది అనే భావన ఏర్పడుతుంది. అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. కాకపోతే పనులు కొంచెం నిదానంగా ఉంటాయి, అంతే తప్పితే కానీ ఏ ఆటంకాలు లేకుండా పని సాఫీగా మటుకి సాగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా అనుకూలించే విధంగా గోచరిస్తోంది.
పంచమాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. వృత్తిరీత్యా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా విద్యాపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మనసు చంచలత్వం లేకుండా ఒక నిర్ణయం తీసుకుని నలుగురు సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. అది మంచైనా చెడైనా ఏదైనా మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. జ్యోతిషాస్త్రం చెప్పబడింది ఏదైనా సరే సూచనల మటుకే, నిర్ణయాల మటుకు మీవే. మన కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం. ధర్మబద్ధంగా మనం వెళ్తే మన కర్మ కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. కాబట్టి మన కర్మకి మనం బాధ్యులం. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, విదేశాల ఉద్యోగం కోసం కావచ్చు, వీసా, H1B, PR సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అతిగా అందరినీ నమ్మి మోసపోకూడదు. ఏదైనా నలుగురిలో ఒక డిగ్నిటీగా ఉండాలి, మనకంటూ సాధించుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. అటువంటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే 3 ఏళ్ళు సుఖపడితే 30 ఏళ్ళు కష్టపడతాం. అదే 3 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు సుఖపడతాం. కాబట్టి ఏ సమయంలో ఏది నిర్ణయించుకోవాలనేది మీదే ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎవరి సలహాలు సూచనలు తీసుకోరు. కాకపోతే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమంలో గురువు, రాష్ట్రాధిపతి చిత్తురాధిపతి అయిన గురువు సప్తమంలోనూ బలంగా ఉన్నారు. గురు వీక్షణ చక్కగా ఉంది. అయితే కొన్ని లోన్లు చేతి దాకా వచ్చి చేయి జారిపోవడం అటువంటివి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అటువంటి వాటికి ఇబ్బంది లేకుండా జాతకరీత్యా ఏదైనా పరిశీలన చేసుకుని ఏదైనా రెమెడీస్ ఉంటే చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం తప్పనిసరి. మీ గుళ్ళో కానీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో అభిషేకాలు చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన సంబంధం బాగుందా కాదా అన్నీ పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి. వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవి సమస్యపోతాయి. అలాగే ఉద్యోగంలో ఎటువంటి మార్పులు మీరైతే కోరుకుంటారో ఆ మార్పులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు, అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. గట్టిగా ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. పెద్దల అండదండలు లభిస్తాయి. సహోద్యోగులతోటి మంచి స్నేహం ఏర్పడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే దీనికి గాను కొంచెం కష్టపడడం చెప్పదగిన సూచన. అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి ప్రతి విషయం నిదానంగా సాగుతుంది. కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కుజకేతువులు, ద్వితీయంలో రాహువు, షష్టమంలో గురువు. వ్యాపారంలో సడన్ లాస్, సడన్ గెయిన్స్ అనేవి ఏర్పడతాయి. మనం ఏదైతే అనుకుంటామో అది నిదానంగా ఉండడం, ఏదైతే అనుకోమో అది త్వరగా కంప్లీట్ అవ్వడం అనేవి జరుగుతుంటాయి. వ్యాపారంలో కూడా సక్రమంగా నడవకపోవడం, అభివృద్ధి ఎంత సాధించినా కూడా లాస్ అనేది ఎందుకు వస్తుందో అర్థం కాని విషయం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. అష్టమంలో కుజుడు ఉన్నాడు, అలాగే కేతువు. అష్టమంలో కేతు అంత బలంగా లేరు ఈ వారం. కాబట్టి ఏదైనా కొన్ని ప్రయత్నాలు చేయదలుచుకుంటే ఆపడం చెప్పదగిన సూచన. ఇటు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగంలో మార్పులు తేవాలన్నా లేదా ఉద్యోగం మారాలన్నా కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భూ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఉంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన విషయం. ఎందుకంటే ఒకవేళ భూమి మీరు అమ్మినా అది తక్కువ ధరకే పలుకుతుంది.
మన వస్తువును అనుకున్న రేటు రాకపోవడం, లాస్లో అమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి అంత లాస్కి అమ్మకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారు బాగా రాణించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా మీపై ఒత్తిడి తేవడం, వచ్చిన అవకాశాలు వేరే వాళ్ళు ఉపయోగించుకోవడం లేదా వాళ్ళకి రావడం, ఇటువంటి అంశాలు జరుగుతుంటాయి. వాటి విషయంలో మీరు జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఇటు పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. అయితే మేషంలో శుక్రుడు ఉన్నా కూడా చతుర్థ శుక్రుడు అంత యోగకారకుడు కాదు. కాబట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది. బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైన్ వాళ్ళకి చక్కగా బాగుందని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, గ్రీన్ కార్డ్ కోసం, పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. పిఆర్ విషయంలో, వీసా విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అయితే దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. అవంతట అవే సర్దుకుపోతాయి కూడా. అలాగే భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ వారం చెప్పే అన్ని రాసులకి ఈ వారం అంత గొప్పగా లేదు కాబట్టే అందరికీ మిశ్రమ ఫలితాలు చెప్పడం జరుగుతోంది. కుజుడు, కేతువు ఒకే రాశిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తారని చెప్పదలసిన లేదు. కాబట్టి ఇది గమనించగలరు. సాధ్యమైనంత వరకు మనీ సేవింగ్స్ రూపేణ ఉంచుకోవడం మంచిది. లేదా బంగారం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంతే తప్ప ఎటువంటి షేర్స్ కానీ, చిట్ ఫండ్లు కానీ, ఇతరత ఇన్వెస్ట్మెంట్లకి కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్న వారికి ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అనేది ఏర్పడుతుంది. మనసును స్థిమితంగా ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు, ప్రేమ వివాహాలకి కొంచెం దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి సారించడం అనేది చెప్పదగినది. అలాగే అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వారికి మంచి సీటు లభిస్తుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి యూనివర్సిటీలో కూడా సీట్ లభిస్తుంది. ఇక్కడ ఇండియాలోనూ లేదా విదేశాల్లోనూ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మటుకు అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భయాందోళన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఏదైనా జరుగుతుందో, ఏమైనా అవుతుందో అన్న భయాందోళన ఎక్కువగా ఉంటుంది. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సరైన సమయానికి నిద్ర, ఆహారం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదిరే దిశగా నడుస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలిగే యోగ్యత గోచరిస్తోంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వారం మంచి శుభవార్తను వినగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో కావచ్చు, భాగస్వామితో కావచ్చు, శ్రేయాభిలాషులతో కావచ్చు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. మనం చక్కగా మాట్లాడుతున్నా కూడా వక్రించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన వారు అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని పూర్తయింది. అయినా సరే ఏలినాటి శని ప్రభావం కొంతవరకు వీళ్ళకి ఇంకా ఉండే అవకాశం గోచరిస్తోంది. జూలై నుంచి వీరికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం, అలాగే సాధ్యమైనంత వరకు శివనామ స్మరణ చేయడం, మీ కులదైవానికి ప్రతిరోజు 108 సార్లు నామస్మరణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరించడం లేదు. సప్తమంలో కుజకేతువులు, భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సప్తమంలో కుజకేతువుల వల్ల కోపం
అధికంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. సాధ్యమైనంతవరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార నిమిత్తం కూడా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంతగా అనుకూలించవు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతం చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా కుంభరాశికి, సింహరాశికి, మేషరాశి వీళ్ళు ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చాలా చెప్పదగిన విషయం అని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు, బోన్స్కి సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అలాగే లివర్, స్కిన్కి సంబంధించి, కడుపునకు సంబంధించిన యాసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వచ్చిన ఉద్యోగం కాదని ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం అనేది చెప్పదగినది కాదు. ఉన్న ఉద్యోగం లేదా వచ్చిన ఉద్యోగాన్నే సక్రమంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా ఉద్యోగ మార్పులు చేయదలుచుకుంటే ఒక 3 నెలల తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇటు ద్వితీయంలో శని వీరికి చక్కగా ఉన్నారు. ఈ వారం 5 బిందువులతోటి శని బలంగా ఉన్నారు. కుటుంబ స్థానం బాగున్నప్పటికీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేనప్పటికీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపేణా ప్రస్తుతం చేస్తున్న వాటికి ఆపి సేవింగ్స్ చేయడం చెప్పదగినది. ఏదైనా కొనదలుచుకుంటే బంగారం ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ రంగం కొంత నత్తనడుగ్గా నడుస్తుంది. చేసిన పని మళ్ళీ చేయడం లేదా అధిక వ్యయం అవ్వడం, ఏదో రకంగా మధ్యలో ఆగడం, జిఎస్టీ అని కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అని కావచ్చు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే బంధుమిత్రులతోటి, సహోద్యోగులతోటి, భాగస్వాములతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటని అదుపులో ఉంచుకోవడం, ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. అంతా మనకే తెలుసు, మనమే బాగుంది, ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మటుకు వెళ్ళకండి. ఏదైనా నలుగురితో పాటు వెళ్ళాలి, నలుగురితో పాటు ఉండాలి అన్న ధోరణిలోనే ఉండండి. సంతానం పట్ల కూడా చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని ఎదిరించే దిశగా గోచారం నడుస్తోంది. ఏదైనా కానీ సామరస్యంగా ఉండి నిదానంగా పరిష్కరించుకుంటే ఎటువంటి చిన్న విషయాలైనా సరే సానుకూలపడతాయి. అలా కాదని ముందుకు వెళ్తే ఇబ్బంది పడే గృహస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సానుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, మెడికల్ సీట్కి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సానుకూలంగా ఉంది. విదేశాల కోసం వెళ్ళాలి, సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏదైతే ఉందో స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది, మంచి సీట్ లభిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. ఏదైనా సరే కష్టానుసారైన కష్టే ఫలినట్టుగా మీకు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు కష్టపడతారు, పేరు ఇంకొకరికి వస్తుంది. సరే, మన పేరు గురించి మీరేం పట్టించుకోవద్దు. ఏదైనా భగవత్ సంకల్పం, మన కష్టం మనం పడదాం, భవిష్యత్తు బాగుంటుంది అనే ధోరణితోటి మీరు వెళ్ళండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, స్నేహితుల్ని అతిగా నమ్మి మోసపోవడం అటువంటి విషయ వ్యవహారాలు చేయవద్దు. ఎందుకంటే మీరు బాగున్నారు కదా, మన ఫ్రెండ్స్కి సహాయం చేద్దాం అని అనుకుంటారు, అది మీకే వెన్నుపోటుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పెద్దల సలహాలు సూచనలు పాటించడం చెప్పదగినది. ఎందుకంటే పెద్దలు పక్కన పెట్టి మన ఓన్గానే వెళ్దాం అనే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అంత అనుకూలంగా లేదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సమాలోచితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సగం అటు సగం ఇటు అనే దశగా నడుస్తోంది. కాబట్టి అందరూ చెప్పిన విషయాలు ఆలోచించి పరిగణలోకి తీసుకుని అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు శ్రేయస్కరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి చూసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ సంతానపరంగా
కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన ఉద్యోగం రాకపోగా ఎక్కువ అప్పు చేసి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు వీరికి అంతగా అనుకూలించవు. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్టమక్ సంబంధించి గ్యాస్ట్రిక్, యూట్రస్ సంబంధించి ఇబ్బంది పెట్టే గోచారంగా నడుస్తోంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఎందుకంటే సప్తమంలో కుజకేతువులు అంత యోగకారకులు కాదు వీరికి. కాబట్టి సాధ్యమైనంత వరకు శివనామస్మరణం లేదా మీ కులదైవాన్ని నామస్మరణం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ 45 రోజులు ప్రతిరోజు 108 సార్లు నామస్మరణ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కూడా చక్కగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది. శని వీళ్ళకి ఈ వారం 5 బిందువులతోటి చక్కగా ఉన్నారు. పెద్దగా పోయే దాంట్లో చిన్నగా అవుతుంది వీళ్ళకి. అది కాబట్టి ఆరోగ్యం పట్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మంచి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఇటువంటి విషయ వ్యవహారాలు ఈ వారం చక్కగా ఉన్నాయని చెప్పచ్చు. ప్రతిరోజు దైవనామస్మరణ చేయడం, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు రాహుకాలంలో దీపం పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళకి వ్యయంలో రాహువు, 6ంట కుజకేతువులు ఉన్నారు. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. శత్రువులు అధికంగా ఉంటారు. అయితే శత్రువులు ఎవరో మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఎంతమంది శత్రువులున్నా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ గురుగ్రహం అనుగ్రహం, మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉంది. మీ దైవనామస్మరణే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా సరే మన పెద్దల ఆశీస్సులు ఎంత ముఖ్యమో దైవ అనుగ్రహం కూడా అంతే ముఖ్యం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, శివనామ స్మరణ చేయడం, కుదిరితే ప్రతిరోజు ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవడం. ఒకవేళ అభిషేకం అంటే ఒక 108 సార్లు అష్టోత్తరంతో శివుడికి నీళ్లు పోసినా చాలు, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఈ 45 రోజులు ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి. కుదిరితే అభిషేకం చేయండి. మంగళవారం నాడు శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సానుకూలపడతాయి. అలాగే భూ క్రయ విక్రయాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అది ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది. అవి సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. అయితే సంతానం ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సోషల్ మీడియాకి దూరంగా ఉంచడం చెప్పదగిన సూచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా చాలా దగ్గరగా ఉంది. వాటి వల్లే కమ్యూనికేషన్స్ దెబ్బతింటున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కూర్చుని మాట్లాడుకునే దిశగా ఏదీ లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, లేదా సోషల్ మీడియాకి దగ్గరగా అవుతున్నారా, లేదా ఫ్రెండ్స్కి దూరంగా దగ్గర అవుతున్నారా, ఇటువంటి విషయ వ్యవహారాలు మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని జాగ్రత్తపరచుకోవాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఎవరు మంచో ఎవరు చెడో గ్రహించి వాళ్ళని పక్కన పెట్టినట్లయితే మీరు భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలు జాగ్రత్తపరచుకోండి. కుటుంబ పరంగా కూడా చక్కగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఏక నిర్ణయం పనికిరాదు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకుని వాటిని అవలంబించి అప్పుడు ఒక నిర్ణయానికి రండి.
తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే హెచ్ఆర్, గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీయానం చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే సంతానం పట్ల, ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారి బాగోగుల నుంచి మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవి మంచి ఫలితాలే దిశగా నడుస్తాయి. అయితే వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా చేయడం, దాంట్లో లాభ నష్టాలని ప్రతిదీ మీరు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతానం కొంచెం ఆలస్యమైన మంచి సంతానం కలుగుతుంది. శుభవార్త వినే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత శని ఈ వారం చక్కగా ఉన్నా కూడా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. రోగస్థానంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత మెలకు అవసరం. కళ్ళకు సంబంధించి, అసిడిటీ, గ్యాస్ సంబంధించి, స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర వీరికి చాలా ముఖ్యం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, సాధ్యమైనంత వరకు 108 సార్లు శివనామ స్మరణ చేయడం, లేదా గాయత్రి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు గాయత్రి మంత్రం చదవడం చాలా ముఖ్యం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 8, కలిసొచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.